అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం కీర్తనల గ్రంథం 1 నుంచి 89 అధ్యాయాలు చదువుకున్నాం. ఆదికాండం నుండి ఒక్కరోజు కూడా ఆపకుండా ప్రతిరోజు మనం వాక్యాన్ని చదువుకుంటూ వివరించుకుంటూ వస్తున్నాం. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఈ కీర్తనల గ్రంథంలో అయితే ఏ సమయంలో ఎలా ప్రార్థన చేయాలి, మంచి చెడుల మధ్య తేడా, యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలు, ఇలా ప్రతిదీ కూడా మనం చదువుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. ఈ 90వ అధ్యాయం నుండి చతుర్స్కంధం మొదలవుతుంది. ఈ కీర్తనల పుస్తకాన్ని 5 భాగాలుగా విభజించారు అని అంతకుముందు మనం చదువుకున్నాం. మొదటి 3 భాగాలు మనం చదువుకున్నాం. ఈ 90వ కీర్తన నుండి 106వ కీర్తన వరకు ఉండే కీర్తనల్ని చతుర్స్కంధము 4వ భాగం అంటారనమాట. మొదటి 3 భాగాల్లో మనం ఏం చదువుకున్నాం? మొదటి భాగం అంటే ప్రథమ స్కంధంలోనేమో మన వ్యక్తిగత ప్రార్థనలు, మన సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడికి ఎలా ప్రార్థన చేయాలి, సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడి మీద ఎలా ఆధారపడాలి అన్నట్టుగా వ్యక్తిగత ప్రార్థనలు మొదటి భాగంలో ఎక్కువగా చదువుకున్నాం. రెండో భాగం ద్వితీయ స్కంధానికి వచ్చేసరికి అందరూ కలిసి సమాజంగా ఎలా ప్రార్థన చేయాలి, సమాజంగా దేవుడి మీద ఎలా ఆధారపడాలి అనేది ద్వితీయ స్కంధంలో మనం చదువుకున్నాం. అంతకుముందు చదువుకున్న తృతీయ స్కంధం 3వ భాగంలో అయితే సమస్యల్లో ఉన్నప్పుడు మనం ఎలా ఆలోచించాలి, సమస్యల్లో ఉన్నప్పుడు మనం తప్పు చేయకుండా ఎలా ఉండాలి అనేది 3వ భాగంలో మనం చదువుకున్నాం. వ్యక్తిగతంగా మన సమస్యల్లో ఉన్నప్పుడు ప్రార్థించడం మాత్రమే కాదు, సంఘంగా అందరూ కలిసి ప్రార్థించడం మాత్రమే కాదు, ఆ సమస్యలో ఉన్నప్పుడు తప్పు చేయకుండా ఎలా ఉండాలి అనేది కూడా ఇప్పటివరకు మనం చదువుకున్నాం. అలాగే ప్రతి స్కంధంలోనూ కూడా యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలు, మంచి చెడుల మధ్య తేడాలు, ఇలా ప్రతిదీ కూడా మనం చదువుకుంటూ వస్తున్నాం. ఈ చతుర్స్కంధము అంటే 4వ భాగంలో దేవుడి యొక్క గొప్పతనం గురించి మనం చదువుకుంటాం. దేవుడు ఎంత గొప్పవాడు, నీతి న్యాయాల ప్రకారంగా ఆయన ఎలా తీర్పు తీరుస్తాడు, ఒక రాజుగా భూమి మీద ఉండే ప్రతి ఒక్కరిని ఎలా పాలిస్తాడు అన్నట్టుగా దేవుడి యొక్క గొప్పతనం గురించి ఈ చతుర్స్కంధము 4వ భాగంలో మనం చదువుకుంటాం. ఇంకా 5వ భాగానికి వెళ్ళేసరికి మన శ్రమలను రక్షించిన తర్వాత దేవుడికి కృతజ్ఞతగా రాసే కీర్తనలు, కృతజ్ఞతతో దేవుడికి ప్రార్థన చేయడం, దేవుడిని ప్రైజ్ చేయడం, కీర్తించడం, ఇవన్నీ కూడా 5వ భాగంలో మనం చదువుకుంటూ వెళ్తాం. ఈ 4వ భాగం కీర్తనలు 90 నుండి 106 వరకు 4వ భాగం. ఇందులో కొన్ని అధ్యాయాలు ఈరోజు మనం ఈ 90వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. ఈ 90వ అధ్యాయం అనేది దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. ఈ కీర్తనల్లో మోషే చేసిన ప్రార్థన అనే టైటిల్ అనేది ఈ ఒక్క కీర్తనకే మనకు కనబడిద్ది. కీర్తనలు 91వ అధ్యాయం కూడా మోషే గారే రాశారు అన్నట్టుగా ఆ కాలంలో ఇజ్రాయెల్ నమ్మేవారు. కాకపోతే 91వ అధ్యాయానికి మోషే గారే రాశారు అన్నట్టుగా పైన ఈ హెడ్డింగ్, ఈ టైటిల్ ఏం కనబడదు. కాబట్టి 91వ అధ్యాయం గురించి మనం ఖచ్చితంగా చెప్పలేము. కానీ 90వ అధ్యాయం మాత్రం మోషే గారు చేసిన ప్రార్థన, మోషే గారు రాసిన కీర్తన. ఈ మోషే గారు ఈ కీర్తన ఎప్పుడు రాశారు అంటే ఇజ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్యంలో ఉంటారు కదా, దేవుడు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించిన తర్వాత ఆ ఇజ్రాయేల్ అందరూ కూడా మేము వాగ్దాన దేశానికి వెళ్ళము అని దేవుడి పైన తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు సరే మీరు వెళ్ళంటున్నారు కాబట్టి మీరు చనిపోయేంత వరకు, మీ తరం మొత్తం అంతరించిపోయేంత వరకు మీరు ఈ అరణ్యంలోనే ఉంటారు, వాగ్దాన దేశానికి మీరు వెళ్ళరు, మీ పిల్లలు, మీ తర్వాత వచ్చే సంతానానికి నేను వాగ్దాన దేశాన్ని ఇస్తాను అని చెప్పి దేవుడు అక్కడ చెప్పడం. ఇజ్రాయేలు 40 సంవత్సరాలు అరణ్యంలోనే ఇబ్బంది పడతాం. ఆ తర్వాత వాళ్ళ తర్వాత వచ్చిన పిల్లలు, వాళ్ళ తర్వాత తరం వాళ్ళు యెహోషువ నాయకత్వంలో వాగ్దాన దేశానికి, ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళడం, ఇవన్నీ కూడా మనం సంఖ్యాకాండం ద్వితీయోపదేశ కాండంలో చదువుకున్నాం. ఆ 40 సంవత్సరాలు కూడా ఇజ్రాయెల్లో అరణ్యంలో ఉన్నప్పుడు మోషే గారు ఈ కీర్తన రాస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోండి. చదువుకుంటూ వెళ్దాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తరతరములు అంటే కేవలం ఇప్పుడు బతుకుతున్న జనరేషన్ మాత్రమే కాదు, అంతకుముందు పుట్టినోళ్ళు, పుట్టి చనిపోయినోళ్ళు, ఇప్పుడు బతుకుతున్నోళ్ళు, తర్వాత తరాల్లో పుట్టబోయేవాళ్ళు అందరికీ కూడా ఆధారము. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటే మాకు ఆధారము నీవే అందని అర్థం. ఈ నివాస స్థలము అనేదాన్ని మనం 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చండి. ఒకటి, మనందరం కూడా వచ్చింది దేవుడి నుండే. మనందరం ఎవరు? దేవుని కుమారులం కదా, దేవుని పిల్లలం కదా. అందరం కూడా వచ్చింది దేవుడి నుండే. ఆదాము ద్వారా అందరూ వచ్చారు మనుషులందరూ. ఆదాము దేవుడి నుండి వచ్చాడు, దేవుడి కుమారుడు. మనుషులందరూ కూడా దేవుని పిల్లలు కాబట్టి మా నివాస స్థలము నీవే, మా తండ్రి నీవే అనేది ఒకటి అర్థం చేసుకోవాలి. రెండోది, మనం సమస్యల్లో ఉన్నప్పుడు మనకి ఆధారం కూడా దేవుడే. సమస్యల్లో ఉన్నప్పుడు మనం దేవుడి పైన ఆధారపడాలి, దేవుడికే ప్రార్థన చేయాలి అనేది మొదటి 3 భాగాలు 3 స్కంధాల్లో మనం చదువుకున్నాం. మనకి ఆధారం దేవుడే, మన తండ్రి దేవుడే. ఏదో ఒక సమయానికి మాత్రమే కాదు, అంత ముందు ఆ తర్వాత ప్రతి తరానికి కూడా దేవుడే మనకి ఆధారం. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములకు నీవే దేవుడు. ఈ ప్రకృతి దేవుడు కాదు కానీ ఈ ప్రకృతిని సృష్టించిన వాడు దేవుడు. ఈ ప్రకృతి కంటే ముందే ఉన్నవాడు ఆయన, శాశ్వత కాలం ఉండేవాడు. యెహోవా అనే పేరుకి అర్థమే ఉన్నవాడు అందని అర్థం. ఆయన ఆది లేనివాడు, అంతము లేనివాడు, యుగయుగములు ఉండేవాడు. యుగయుగములకు ఆయన ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలండి. దేవుడి యొక్క ఆయుష్, దేవుడి యొక్క వయసు ఎంత
ఎంత అంటే ఇన్ఫినిటీ, అంటే దానికి ఆది లేదు అంతం లేదు, దాన్ని మనం లెక్కించలేము అని దాని అర్థం. ఎప్పుడు పుట్టాడో మనం చెప్పలేము, ఎప్పుడు చనిపోతాడో మనం చెప్పలేము, ఆది లేదు అంతము లేదు అని దాని అర్థం. ఇన్ఫినిటీ, దేవుడు యుగయుగములకు దేవుడు, తరతరములకు దేవుడు, ఆయనకి వయసే లేదు అంతమే లేదు అనేది గుర్తుపెట్టుకోండి. ఇన్ఫినిటీ, అనంతం. ఎందుకంటే ఈ 90వ కీర్తన అంతా కూడా నిత్యము ఉండే దేవుడి గురించే మనం మాట్లాడుకుందాం. మన వయసుని దేవుడి వయసుని మోషే గారు కంపేర్ చేస్తారు, అది కూడా మనం చదువుకుంటూ వెళ్దాం. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. మనుషులను మంటికి మార్చుచున్నావు అంటే మనుషులు చచ్చిపోయేవాళ్ళు, వీళ్ళు ఎప్పుడు చచ్చిపోవాలి, ఎప్పుడు పుట్టాలి, ఇవన్నీ కూడా దేవుడి ఆధీనంలో ఉంటాయి. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. ఈ మాటతోనే మనకేం అర్థం అవ్వాలంటే 3వ వచనంలో మంటికి మార్చుచున్నావు అంటే ఈ భూమి మీద మనిషి చనిపోతాడు, చనిపోవడంతో అంతమైపోయినట్టు కాదు, చనిపోయిన తర్వాత కూడా ఇంకో జీవితం ఉంది, మనం పరలోకానికి వెళ్ళాలి అన్నట్టుగా దేవుడు కోరుకుంటాడు. నరులారా తిరిగి రండి అంటే దాని ఉద్దేశం ఏంటంటే దేవుడు ఆదాములోకి తన ఆత్మని జీవవాయువులాగా నేలమంటితో నిర్మించిన శరీరంలోకి ప్రవేశపెట్టాడు. మనము అంటే మనం 30 రోజుల వీడియోలో కూడా చేశా, మనిషి అనగానే రెండు, ఒకటి ఆత్మ, రెండు శరీరం. శరీరం ఎక్కడి నుండి వచ్చింది? నేలమంటి నుండి వచ్చింది. ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? దేవుడి దగ్గర నుండి వచ్చింది. మన శరీరం చనిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోయింది, కానీ ఆత్మని దేవుడు పిలుస్తున్నాడంట. నరులారా తిరిగి రండి, మరలా నా దగ్గర రండి, నాతో పాటు పరలోకానికి రండి అన్నట్టుగా దేవుడు మనందరినీ కూడా పిలుస్తున్నాడంట. ఈ భూమి మీద మన జీవితం కొద్ది కాలం మాత్రమే. పైనేమో దేవుడు యుగయుగములకు దేవుడు అని ఉంది, కిందేమో మంటికి మార్చున్నావంటే మనుషులం మనం కొద్ది కాలం మాత్రమే నివసించే వాళ్ళం. ఈ కొద్ది కాలమే నివసించే శరీరాన్ని వదిలిపెట్టేసిన తర్వాత దేవుడు తన దగ్గరికి రావాలని కోరుకుంటాడు. పరలోకానికి వెళ్ళాలి మనందరం కూడా అని దేవుడు కోరుకుంటాడు, నరకానికి వెళ్ళిపోవాలని కోరుకోడు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. దేవుడి దృష్టికి 1000 సంవత్సరాలు కూడా గతించిన నిన్నటి వలె, అంటే ఒక్క రోజులాగా ఉన్నాయంట దేవుడి దృష్టికి. 1000 సంవత్సరాలు అంటే కరెక్ట్గా 1000 సంవత్సరాలని కాదండి, 1000 అనేదాన్ని చాలా పెద్ద సంఖ్య, చాలా పెద్దది అన్నట్టుగా పోల్చేవాళ్ళు. ఇప్పుడు కూడా నువ్వు మా ఇంటికి వస్తే చాలు అదే మాకు 10,000 అంటారు, అంటే 10,000తో సమానం అని కాదు, అదే మాకు గొప్ప అందని అర్థం. అలాగా 1000 అనే పదం బైబిల్లో ఎక్కడన్నా కనబడింది అంటే అది చాలా పెద్దది అందని అర్థం. 7 అని కనబడితే అది సంపూర్ణము అన్నట్టుగా మనం ఎలా అయితే అర్థం చేసుకుంటామో 1000 అనగానే చాలా పెద్దది అందని అర్థం. 1000 సంవత్సరాలు గడిచిపోతే దేవుడికి ఏదో ఒక్కరోజు గడిచినట్టుగా అలా ఉంటుందంట. మనం సమయాన్ని చూడడానికి, దేవుడు సమయాన్ని చూడడానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు 1000 అనేది కూడా చాలా తక్కువ నెంబరే, దేవుడికి కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు గడిచిపోయినా కానీ ఒక్క రోజులో గడిచిపోయినట్టుగా దేవుడికి అనిపిస్తుంది. సమయం అనేది ఈ భూమి మీద నివసించే మనకు ఉంటుంది కానీ దేవుడికి ఉండదు. టైం అనేది వయసు అయిపోతుంది, పెద్దోళ్ళు అయిపోతున్నారు, ముసలోళ్ళు అయిపోతున్నారు, చచ్చిపోతున్నారు, ఇలాంటివన్నీ కూడా ఈ భూమి మీదే ఉంటే కానీ పరలోకంలో దేవుడికి ఉండవు అనేది గుర్తుపెట్టుకోండి. ఈ వర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఈ 4వ వచనం అనేది. ఎందుకంటే మనకి ఇది గుర్తుంటేనే ఈ భూమి మీద మనం మంచిగా బ్రతకగలం. కాసేపు ఆలోచిద్దాం. ఎందుకు అంటే ఇప్పుడు మన జీవితం ఒక 60 సంవత్సరాలు అనుకుందాం. ఈ భూమి మీద సగటు వయసు 60 సంవత్సరాలు కదా, 60 సంవత్సరాలు అనుకుంటే ఈ 60 అనేది మనకి చూడడానికి చాలా పెద్దగా కనపడవచ్చు. 60 సంవత్సరాలు, రోజులు, నెలలు అన్నీ కూడా పెద్దగా కనిపించవచ్చు, కానీ ఈ 60 సంవత్సరాలు అనేది చాలా తక్కువ సమయం. ఎంత తక్కువ సమయం అని ఒకసారి మనం ఆలోచిస్తే దేవుడికి 1000 సంవత్సరాలు ఒక రోజులాగా ఉన్నాయి కదా, అంటే 500 సంవత్సరాలేమో దేవుడికి సగం రోజుల్లాగా, 250 సంవత్సరాలేమో దేవుడికి ఏదో ఒక 6 గంటల్లాగా, 125 సంవత్సరాలేమో దేవుడికి ఏదో 3 గంటల్లాగా, 60 సంవత్సరాలేమో దేవుడికి గంటన్నరలాగా ఉంది. చూడండి, 1000 అనేది కూడా తక్కువే. ఇదేదో ఊరికే పోలిక రూపంలో చెబుతున్నారు, ఇదేదో నిజంగానే కాదు, జస్ట్ మనం అర్థం చేసుకోవడానికి అంతే. మనం బ్రతికే ఈ 60 సంవత్సరాలు దేవుడికి ఒక గంటలాగా, గంట కూడా కాదు, ఏదో ఒక క్షణంలాగా కనబడతాయి. మరి ఇంత జీవితం మనం పాకులాడుతున్నాం కదా, ఈ లోకంలో అది పొందుకోవాలి, ఇది పొందుకోవాలి, దానికోసమే జీవించాలి, దీనికోసమే, డబ్బు కోసమే, ప్రేమించిన అమ్మాయి కోసమే అన్నట్టుగా ఈ 60 సంవత్సరాల జీవితాన్ని పాడు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ 60 సంవత్సరాల జీవితం లేకపోతే 100 సంవత్సరాల జీవితం అనేది చాలా తక్కువ, గతించిపోయేది. దేవుడి దృష్టిలో ఒక క్షణం లాంటిది. 1000 అనేది చాలా తక్కువ, ఊరికి ఏదో అలంకార రూపంగా చెప్పారు. అలా చెప్పినా గానీ మన 60 సంవత్సరాల జీవితం దేవుడికి కేవలం ఒక గంటన్నరలాగే కనబడిద్ది. మనం ఎందుకని మోసపోతామంటే ఈ భూమి మీద చనిపోయిన తర్వాత ఇంకో జీవితం ఉంది అనేదాన్ని మనం గట్టిగా నమ్మకపోవడం వల్ల. నేను అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, మరలా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నా దగ్గర ఒక 60 రూపాయలు ఉన్నాయి అనుకోండి, మీరు వచ్చి 50 రూపాయలు అడిగారు అనుకోండి, నేను ఇవ్వకపోవచ్చు. అరే నా దగ్గర ఉన్నాయి 60, నీకేమి 50 ఇవ్వాలి అని చెప్పి నేను ఇవ్వకపోవచ్చు. అదే నా దగ్గర 600 రూపాయలు ఉన్నప్పుడు మీరు వచ్చి ఒక 60 రూపాయలు అడిగారు అనుకోండి, ఈజీగా ఇస్తాను, తీసుకోయా అని చెప్పి. అదే నా దగ్గర 6,000 రూపాయలు ఉన్నాయి అనుకోండి, ఒకరికి ఏంటి, ఇద్దరు ముగ్గురికైనా 60 ఇస్తాను. అదే నా దగ్గర 60,000 ఉంటే, 6 లక్షలు ఉంటే, 60 లక్షలు, 6 కోట్లు అలా పెంచుకుంటూ వెళ్ళిపోతే మనకప్పుడు ఎవరన్నా వచ్చి ఒక 60 రూపాయలు అడిగితే మనం ఈజీగా ఇస్తామా లేదా? మన దగ్గర పెద్ద సంఖ్య ఉంది అనేది మనం గుర్తించినప్పుడు కేవలం 60
పోతేనో 600 పోతేనో మనం అంతగా బాధపడం. అదే మన దగ్గర ఇంత ఉంది అని మనకు తెలియదు అనుకోండి, నా బ్యాంక్ అకౌంట్లో 60 కోట్లు ఉన్నాయి కానీ నాకు తెలియదు ఉన్నాయని, నా చేతిలో 60 రూపాయలు ఉండి ఇవే నావి, ఇవే నా దగ్గర ఉన్నాయి అని నేను అనుకుంటే వాటిని నేను ఖర్చు పెడడానికి చాలా ఆలోచిస్తాను. మనిషి కూడా అలాగేనండి. ఇదే జీవితం, ఈ 60 సంవత్సరాలే జీవితం అనుకుంటే ఈ జీవితంలో ఆనందించడానికి, ఈ జీవితంలో అవి సంపాదించుకోవడానికి, ఈ సంపాదించుకోవడానికి ఎన్నెన్నో చెడ్డ పనులు చేస్తూ ఉంటాడు. అదే చనిపోయిన తర్వాత శాశ్వతమైన జీవితం ఉంది. 6 కోట్లు కాదు, 60 కోట్లు కాదు, అసలు ఎంతకాలం జీవించినా కానీ దానికి మరణమే ఉండదు. అంత శాశ్వతమైన జీవితం దేవుడు చనిపోయిన తర్వాత మనకి ఇస్తాడు. కాబట్టి కేవలం ఈ 60 సంవత్సరాలు తప్పు చేయకుండా బతకండి. కేవలం ఈ 60 సంవత్సరాలు మీరు శ్రమలు పడినా పర్లేదు, పాపం చేయకుండా బ్రతకండి అని చెబితే అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. చనిపోయిన తర్వాత అంత పెద్ద జీవితం ఉంది, ఈ భూమి మీద మనం మంచిగా బ్రతకాలి, అప్పుడు మాత్రమే దాన్ని మనం సంపాదించుకోగలం. చనిపోయిన తర్వాత జీవితం ఉంది అని గుర్తించిన వాడే ఈ జీవితంలో పాపం చేయకుండా ఉండాలి, కొంతకాలం శ్రమలు పడినా కానీ శాశ్వత కాలం వస్తుంది కదా, కాబట్టి నేను పాపం చేయకుండా ఉండాలి అని ఈ జీవితంలో మంచిగా బతకగలడు అనేది గుర్తుపెట్టుకోండి. అందుకే ఈ 4వ వచనం అనేది చాలా ఇంపార్టెంట్. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందులో ఒక జాము వలె ఉన్నాయంటే ఈ భూమి మీద మన జీవితకాలం చాలా తక్కువ సమయం మాత్రమే. ఇదే జీవితం అనుకుని కంగారు పడకండి. ఇక్కడ తప్పు చేయకుండా, పాపం చేయకుండా దేవుడి చిత్తానుసారంగా బ్రతకడానికి ప్రయత్నించండి. అప్పుడు ఇక్కడ దేవుడు అభివృద్ధి చేస్తాడు, చనిపోయిన తర్వాత శాశ్వత జీవితాన్ని ఇస్తాడు. చనిపోయిన తర్వాత జీవితం ఉంది అని తెలియక ఈ లోకంలోనే అవి సంపాదించుకోవడానికి, ఈ సంపాదించుకోవడానికి పాపాలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళలో మీరు కలవకండి అనేది దేవుడు ఈ వచనం ద్వారా మనకి చెబుతున్నాడు. ఇదే వచనాన్ని కొత్త నిబంధనలో పేతురు గారు కూడా మాట్లాడతారు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఇలాంటి మాటనే మనం గమనించవచ్చు. దేవుడు సమయాన్ని వేరేలాగా చూస్తాడు, మనం వేరేలాగా చూస్తాం. దేవుడు చనిపోయిన తర్వాత రాబోయే జీవితం గురించి ఆలోచిస్తాడు, మనం కేవలం ఈ జీవితం గురించి మాత్రమే ఆలోచిస్తున్నామేమో, అందుకే మనం పాపంలో పడిపోతున్నామేమో ఆలోచించుకోండి అన్నట్టుగా మోషే గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఆ కాలంలో ఇజ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నారు కదా, అయ్యా మీరు ఈ అరణ్యం గురించి ఆలోచించకండి, వాగ్దాన దేశం గురించి ఆలోచించకండి. మీరు వాగ్దాన దేశానికి వెళ్ళినా చచ్చిపోతారు, ఇక్కడ అరణ్యంలో ఉన్నా చచ్చిపోతారు. చనిపోయిన తర్వాత రాబోయే నిజమైన జీవితం గురించి ఆలోచించండి, దాని గురించి పరిశుద్ధంగా బతకండి అన్నట్టుగా మోషే గారు ఆ కాలంలో ఉన్న ఇజ్రాయేలీలకి, ఈ కాలంలో ఉన్న మనందరికీ కూడా ఈ కీర్తన ద్వారా బోధిస్తున్నారు అనేది మనకు అర్థం అవ్వాలి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు, పొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ఎప్పుడు నాశనం అయిపోవాలి, మరలా ఎప్పుడు పుట్టాలి, ఈ జీవితంలో ఎప్పుడు శ్రమలు కలగాలి, ఎప్పుడు సుఖాలు రావాలి. ఒక పరీక్షగా మనిషి జీవితంలో ఏ పరిస్థితి ఎదురైనా కానీ దాన్ని ఏలేవాడు, దాని అంతటి కూడా అధిపతి దేవుడే. పొద్దున్న అది మొలిచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును. పొద్దున్నే పచ్చగా ఉన్న గడ్డి సాయంత్రానికి ఎలా అయితే వాడిపోద్దో, సాయంత్రానికి ఎలా అయితే కోసేస్తారో మన జీవితం కూడా అంత తక్కువ సమయం ఉంటుంది, ఎండిపోయే గడ్డి వంటిది. కాబట్టి ఈ జీవితంలో మంచిగా బ్రతకండి, తప్పు చేయకుండా బ్రతకండి, ఇదే జీవితం అనుకుని పాపం చేయకండి అనేదాన్ని మోషే గారు ఇక్కడ ఈ కీర్తన ద్వారా మనకి వివరిస్తున్నారు. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఈ 6వ వచనం వరకు కూడా అక్కడ ఉన్న ఇజ్రాయెల్ అందరికి కూడా ఈ జీవితం అశాశ్వతమైనది, కొద్ది కాలమే ఉండేది అనేది వివరించి పాపం చేయకండి అని వాళ్ళకి చెప్పి, ఈ 7వ వచనం నుండి ప్రభువా మేము పాపం చేసినందుకు మమ్మల్ని శిక్షిస్తున్నావు కదా, ఈ శ్రమల నుండి మమ్మల్ని తప్పించు, వాగ్దాన దేశానికి వెళ్లకుండా మేము ఇక్కడే ఉండిపోయేలాగా చేసావు, మేము ఇంకా దిగులు పడుతున్నాము, క్షీణిస్తున్నాము, మా దోషాలు మేమేం తప్పులు చేసామో నీకు తెలుసు, రహస్యముగా నా పక్కన ఉన్న మనిషికి కనబడకుండా నేను పాపం చేయొచ్చేమో, నేను ఏ పాపం చేశాను నీకు తెలుసు కదా, రహస్యముగా ఇజ్రాయెల్ అందరూ కూడా రహస్యంగా ఏ పాపాలు చేశారు నీకు తెలుసు కదా, మేమందరము చేసి నీ ఎదుటనున్నాయి, దాన్ని బట్టి మేము శ్రమ పొందుతున్నాం, ఇకనైనా కానీ మమ్మల్ని రక్షించు, మమ్మల్ని క్షమించు అన్నట్టుగా మోషే గారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు అని దాని అర్థం. మనం ఏ తప్పు చేయనప్పుడు వచ్చే శ్రమల్లో ఎలా ప్రార్థన చేయాలి అనేది కూడా అంతకుముందు చదువుకున్నాం. మనం తప్పు చేసినప్పుడు శ్రమలు వస్తే ఎలా ప్రార్థన చేయాలి అనేది కూడా అంతకుముందు కీర్తనలో మనం చదువుకున్నాం. ఇక్కడ మోషే గారు ఇజ్రాయెల్ అందరూ కూడా తప్పు చేశారు కదా, ప్రభువా వాళ్ళు చేసిన తప్పులు నీకు తెలుసు, మమ్మల్ని శిక్షిస్తున్నావు, ఓకే మేము ఇప్పుడు మారు మనసు పొందాలనుకుంటున్నాం, ఆ ఉగ్రతను తీసేయి, ఆ శ్రమలు తీసేయి, మమ్మల్ని రక్షించు అన్నట్టుగా మోషే గారు దేవుడికి ప్రార్థన చేస్తున్నారు అని దాని అర్థం. నీ ఉగ్రతను భరించుచూనే మా దినములన్నీ గడిపితిమి, నిట్టూర్పు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకుందుము. ఇజ్రాయెల్ 40 సంవత్సరాలు కూడా వాళ్ళు చనిపోయేంత వరకు కూడా అరణ్యంలోనే ఉన్నారు కదా, ఆ 40 సంవత్సరాలు మోషే గారు ఇలాగే ప్రార్థన చేశారు, మేము ఇక్కడ అరణ్యంలోనే చచ్చిపోయేలాగా ఉన్నాం, నిట్టూర్పులు విడిచుచు అంటే మేము ఇక వాగ్దాన దేశానికి వెళ్ళలేము, మేము చేసిన తప్పులకు గాను
మేము ఈ అరణ్యంలోనే ఉంటాము అన్నట్టుగా ఎప్పటికప్పుడు ఆలోచించుకుంటూ మా జీవితం అంతా కూడా ఈ అరణ్యంలోనే గడుపుతున్నాం అన్నట్టుగా బాధతో దేవుడికి ప్రార్థన చేస్తున్నారు మోషే గారు అంతకుముందు కూడా ఇజ్రాయెల్ అందరి గురించి దేవుడికి ఎంత గొప్పగా ప్రార్థన చేశాడు అనేది మనం ధర్మశాస్త్ర పుస్తకాలైన నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండంలో అక్కడ మనం చదువుకున్నాం. ఆ 40 సంవత్సరాలు కూడా మోషే ఎలా ప్రార్థన చేశాడు అనేది ఈ కీర్తన ద్వారా మనం చదువుకుంటున్నాం. ఈ కీర్తనల పుస్తకాల్లో ఈ అధ్యాయమే చాలా పాతది, ఎందుకంటే మోషే గారు రాసింది కాబట్టి. అన్ని సంవత్సరాలు ఇంత జాగ్రత్తగా దీన్ని దాచుకున్నారు అంటే ఈ కీర్తనలో ఉన్న విషయాలు ఎంత ముఖ్యమైనవి అనేది కూడా మనం ఇక్కడ గమనించాలి. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. ఏదో దుమ్ము ధూళి గాలికి ఎగిరిపోయినట్టుగా మేము ఎగిరిపోతాం. ఈ జీవితం అనేది అంత తక్కువ సమయం ఉండేది. ఏదో 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అంటే ఆ కాలంలోనేమో ఇజ్రాయిల్ గురించి. ఇజ్రాయిలు ఆ 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో అక్కడే చచ్చిపోతారు కదా చాలామంది. వాళ్ళ పిల్లలు మాత్రమే వాగ్దాన దేశానికి వెళ్తారు కదా. దేవుడు 70-80 సంవత్సరాలకే వాళ్ళ ఆయుష్ను తగ్గించేశాడు అని దాని అర్థం. ఈ కాలానికి కూడా ఇది అప్లై అవుతుంది. ఎందుకంటే ఈ కాలంలో కూడా మనుషులు ఎక్కువగా పాపాల్లో పడిపోవడం వల్ల 70-80 సంవత్సరాలకి అనేక రోగాలు రావడం, చచ్చిపోవడం, మనుషుల ఆయుష్ 60 సంవత్సరాలకి పడిపోవడం ఈ కాలంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ కొంతమందికి ఎక్కువ బలం ఉంటే వాళ్ళు ఏదో 80-90 సంవత్సరాలు బతుకుతున్నారు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా 70-80 సంవత్సరాలకే చచ్చిపోతున్నారంటే మనుషుల్లో పాపం కేవలం ఒక వ్యక్తిలో అని కాదండి, సమాజంలో పాపం అనేది ఎంత పెరిగిపోయింది అనేది ఈ కీర్తన ద్వారా మనం గమనించాలి. మనుషుల్లో పాపం పెరిగే కొద్దీ దేవుడు ఆయుష్ను తగ్గించుకుంటా వచ్చాడు. ఆదాము కాలంలో మనుషులు 1000 ఏళ్ళు కూడా బతికేవాళ్ళు. ఈ కాలంలో మనుషులు 60-70 సంవత్సరాలకే చనిపోతున్నారంటే ప్రపంచంలో, సమాజంలో పాపం అనేది ఎంతగా పెరిగిపోయింది అనేది ఈ పదాల ద్వారా మనకు అర్థం అవ్వాలి. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు, నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. నువ్వు ఎంతగా కోపడుతున్నావో, మమ్మల్ని ఎంతగా శిక్షించాలనుకుంటున్నావో, ఇంకా ఎన్ని సంవత్సరాలు మమ్మల్ని బాధ పెట్టాలనుకుంటున్నావో అది ఎవరికీ తెలియదు కదా. అంటే మేము అంతగా శ్రమ పడుతున్నాము అనేదాన్ని ఇలా వర్ణిస్తున్నారు మోషే గారు. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. మా దినములు లెక్కించుట అంటే మేము ఇంకా ఎంతకాలం బతుకుతాం, చచ్చిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తామా, నరకానికి వెళ్తామా, ప్రతిరోజుని లెక్కిస్తూ ఈరోజు ఎలా ఉండాలి, ఈరోజు ఎలా ఉండాలి, ప్రతిరోజు కూడా ముఖ్యమైనదే, ప్రతిరోజు కూడా లెక్కిస్తూ దేవుడి మీద భయభక్తులతో బతకాలి అనేది ఈ వచనం యొక్క సారాంశం. జ్ఞాన హృదయం దయచేయి, మేము ఎలా బ్రతకాలో, ప్రతిరోజుని కూడా ఎలా ఉపయోగించుకోవాలో. ఏ రోజు చచ్చిపోతామో తెలియదు కదండి. ప్రతిరోజు ముఖ్యమైనదే. ఈ రోజు చచ్చిపోతే నేను పరలోకానికి వెళ్తానా లేదా, ఈ రోజు చచ్చిపోతే నేను నరకానికి వెళ్ళిపోతానేమో అని ప్రతిరోజు కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. చనిపోయిన తర్వాత జీవితం గురించి ఎల్లప్పుడూ ఆలోచనలు కలిగి ఉండడమే జ్ఞాన హృదయాన్ని కలిగి ఉండడం. మాకు జ్ఞాన హృదయాన్ని కలగజేయి, మేము ఎలా బ్రతకాలో, ఇంకెంతకాలం బతుకుతామో, బతికేలోపు ఏమేమి మార్చుకోవాలో ఇవన్నీ కూడా మాకు తెలియజేయి అన్నట్టుగా మోషే గారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. మోషే గారు సుమారుగా 120 సంవత్సరాలు బతికారు. అందులో 40 సంవత్సరాలు ఐగుప్తులో పోయాయి, ఇంకో 40 సంవత్సరాలు ఏమో ఆ మిద్యాన్లో అక్కడ పోయాయి. మిగిలిన 40 సంవత్సరాల్లో మోషే గారు ఎంతగా పనిచేశారంటే తన 120 సంవత్సరాల పనిని ఆ చివరి 40 సంవత్సరాల్లో మోషే గారు పూర్తి చేశారు. మనం కూడా మన జీవితం ఒక 60-70 సంవత్సరాలు ఉంటే సగం జీవితాన్ని మనం వ్యర్థంగా గడిపేశామేమో. మిగిలిన జీవితంలో అయినా కానీ మంచిగా బ్రతికి తప్పు చేయకుండా మనం చేయాల్సిన మంచి కార్యాలను చేస్తూ దేవుణ్ణి మహింపరచాలి. ఆ మిగిలిన సమయం అన్నా కానీ ఎలా బతకాలి అంటే ఇప్పుడు దాకా వృధాగా పోయిన మన జీవితం అంతా కూడా మిగిలిన జీవితంలో మనం దాన్ని కవర్ చేయగలగాలి, మిగిలిన జీవితంలో దాన్ని పూర్తి చేయగలగాలి. అంత గొప్పగా మనం దేవునిలో ఎదగాలి అనేదాన్ని మా దినములు లెక్కించడం మాకు నేర్పుము అన్నట్టుగా మోషే గారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరగకయుందువు, నీ సేవకులను చూచి సంతాపపడుము. ప్రభువా, నీ సేవకులు అంటే నీ ప్రజలు ఇజ్రాయేలు, మేమందరము కూడా బాధలు పడుతున్నాం కాబట్టి మమ్మల్ని విడిపించు. సంతాపపడంటే ఇంకా చాలే శ్రమలు అన్నట్టుగా మమ్మల్ని విడిపించు, మా వైపు తిరుగు అంటే మమ్మల్ని రక్షించు అనేదాన్ని అలంకార రూపంలో అలా వివరిస్తున్నారు అని దాని అర్థం. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. ఉదయమున అంటే త్వరగా అందని అర్థం. నిద్రలేసేలోపే మమ్మల్ని వెంటనే రక్షించు, నీ కృప చూపించు, మేము ఆనందపడేలాగా ఈ శ్రమలను దూరం చేయి. నీవు మమ్మును శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మును సంతోషపరచుము. ఇప్పటిదాకా మేము శ్రమలు పడ్డాం, ఇక ముందైనా కానీ ఇంకా ఎక్కువ, మేము అంతకుముందు ఎన్నైతే శ్రమలు పడ్డామో అంతకన్నా ఎక్కువ ఆనందాన్ని మాకు కలిగించు అన్నట్టుగా మోషే గారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఇజ్రాయేల్ వాగ్దాన దేశానికి వెళ్ళలేకపోయినా కానీ ఒకవేళ మంచిగా బ్రతికితే వాళ్ళు పరలోకానికి వెళ్తారు. పరలోకం అనేది వాగ్దాన దేశం కన్నా గొప్పది. శాశ్వత ఆనందాన్ని పొందుకుంటాం, మనం శాశ్వతంగా దేవునితో కలిసి జీవిస్తాం. అలా పరలోకాన్ని పొందుకునేలాగా ఉండాలంటే మనం ఈ భూమి మీద తప్పు చేయకూడదు. ఒకవేళ తప్పు చేసినప్పుడు దాని నుండి పశ్చాత్తాపడాలి. ఏదైనా శ్రమలు కలిగినప్పుడు అందులో కూడా తప్పు చేయకుండా నిలకడగా
ఎంతగా ఓపికతో నిరీక్షణ కలిగి ఉండాలి ఆ పరలోకాన్ని పొందుకోవాలంటే అనేది కూడా మనం గమనించాలి. నీ సేవకులకు నీ కార్యము కనబరుచుము, వారి కుమారులకు నీ ప్రభావము చూపుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండును గాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. మా చేతి పనులు స్థిరపరచు అంటే ఇక నుండైనా కానీ మేము ఏ పనులు అయితే చేస్తామో వాటన్నిటిలో కూడా మాకు ఆశీర్వాదాన్ని దయచేయి. ఈ శ్రమలు పోయి మేము ఆనందంగా ఉండేలాగా, నీలో ఆనందించేలాగా మా మీద నీ కృప చూపించు. మా సంఘం మొత్తాన్ని, ఇజ్రాయెల్ అందరినీ కూడా నువ్వు రక్షించు అన్నట్టుగా మోషే గారు ప్రార్థన చేస్తున్నారు అనేది ఈ కీర్తనలు 90వ అధ్యాయం యొక్క భావం. మీరు గమనించే ఉంటారు. తృతీయ స్కందంలో మనం అన్ని కూడా శ్రమల్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఆ శ్రమల్లో నుండి రక్షించు అన్నట్టుగా చదువుకున్నాం. ఈ చతుర్స్కందం 4వ భాగంలోకి వచ్చేసరికి దేవుడి యొక్క గొప్ప లక్షణాలు, దేవుడిని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా బ్రతకాలి, వీటి గురించి మనం ఎక్కువగా చదువుకుంటున్నాం. చూడండి, ఈ 4వ భాగం అంతా కూడా ఇలాగే ఉంటది అనేది మనం గమనించాలి. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం ఇది కూడా మోషే గారు రాశారన్నట్టుగా ఆ కాలంలో ఇజ్రాయెల్ నమ్మేవారు. మరి ఇక్కడ టైటిల్ అయితే లేదు, ఎవరు రాశారు అనేది అంత ఖచ్చితంగా మనం చెప్పలేం అనేది గుర్తుపెట్టుకోండి. మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఈ ఒక్క మాటతో ఈ కీర్తన యొక్క భావం మనకు అర్థం అవ్వాలండి. మహోన్నతుడు అంటే అందరికన్నా ఉత్తముడు, అందరికన్నా ఎక్కువ అధికారం కలిగిన దేవుడి దగ్గర ఎవరైతే నివసిస్తారో, ఆ దేవుడిని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళు మాత్రమే ఆ సర్వశక్తుడు ఏదైనా చేయగల దేవుడి దగ్గర విశ్రమిస్తారు. అంటే మొదటగా మనం దేవుడిని వెతికితే దేవుడు మనకి విశ్రాంతిని దయచేస్తాడు. దేవుడి మీద పరిపూర్ణ నమ్మకం కలిగి ఉండాలి, సంపూర్ణంగా దేవుని నమ్మాలి అనేది ఈ కీర్తనలు 91వ అధ్యాయం యొక్క భావం. మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా కానీ దేవుడి మీద మనం ఎంత విశ్వాసాన్ని కలిగి ఉండాలి అనేది ఈ కీర్తనలు 91వ అధ్యాయం ద్వారా మనం గమనించవచ్చు. ఇందులో మాటలు మీరు పాటల రూపంలోనో ఇంకోలాగో చాలాసార్లు వినుండొచ్చు. చదువుకుంటూ వెళ్దాం. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు అని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. దేవుడే నా ఆశ్రయం, నా కోట, నా దేవుడు అని యెహోవాను గూర్చి నేను చెప్పుచున్నాను. ఈ ఆశ్రయము, కోట ఇలాంటివన్నీ కూడా దావీదు గారి కీర్తనలో కూడా మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం. శ్రమల్లో ఉన్నప్పుడు నేను ఆధారపడే దేవుడి మీదే, నాకు రక్షణ కలిగించే దేవుడే అన్నట్టుగా ఆశ్రయము, కోట అనే పదాలు వాడతారు. కేవలం దేవుడు అనకుండా నా దేవుడు అంటున్నాడు. చూడండి, నా దేవుడు అంటే పర్సనల్ రిలేషన్షిప్, మనం దేవుడితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలి. ఈ కీర్తనలు ప్రథమ స్కందం, ద్వితీయ స్కందంలో దేవునితో వ్యక్తిగతంగా చేసే ప్రార్థనలు మనం చదువుకున్నాం కదా, అలా దేవుడితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలి. అంత బాగా దేవుడి మీద మనం ఆధారపడితేనే దేవుడు మనల్ని రక్షిస్తాడు అనేది కూడా ఈ కీర్తన నుండి మనం గమనించాలి. వేటగాని ఉరిలో నుండి ఆయన నన్ను తప్పించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. మనల్ని దేవుడు ఎలా రక్షిస్తాడంట, మన శత్రువుల నుండి, మనల్ని ఎవరన్నా చంపాలనుకున్నా అలా రక్షిస్తాడు. నాశనకరమైన తెగులు అంటే రోగాలు, అనారోగ్య పరిస్థితుల నుండి, ఎవరైనా మనల్ని చంపాలనుకుంటే, మన శత్రువులు ఎవరైనా ఉన్నా, మనల్ని నాశనం చేయాలనుకునే వాళ్ళు, మన కుటుంబ పతనాన్ని కోరుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరన్నా, వాళ్ళందరి నుండి కూడా మనల్ని రక్షించేవాడు దేవుడే. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము, కేడెమును డాలునై ఉన్నాడు. ఈ కీర్తనలో పోలికలు చూడండి ఎంత గొప్పగా ఉన్నాయో. ఒక పక్షి తన పిల్లల్ని ఎలా అయితే రెక్కల కింద దాచిద్దో, అలాగే దేవుడు మనల్ని తన రెక్కల కింద భద్రపరుస్తాడు. ఆయన యొక్క కృప, ఆయన యొక్క సత్యం ఎప్పటికి కూడా మనల్ని రక్షిస్తూ ఉంటాయి అనేదాన్ని ఇలాగ అలంకార రూపంగా వర్ణిస్తున్నారు అని దాని అర్థం. రాత్రివేళ కలుగు భయముకైనను, పగటివేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడక ఉందువు. మనం దేవుడి మీద ఆధారపడే వ్యక్తులుగా ఉంటే దేనికి భయపడాల్సిన అవసరం లేదు. రాత్రివేళైనా, పగటివేళైనా, చీకట్లో అయినా, వెలుగులో అయినా, ఎప్పుడైనా కానీ, ఏ సమస్య అయినా కానీ, బాణాలైనా, తెగులైనా, భయమైన, రోగమైనా అంటే ఆర్థిక, ఆరోగ్య, మానసిక శత్రువులు ఏ సమస్య నుండి అయినా కానీ దేవుడు మనల్ని రక్షిస్తాడు అనే నమ్మకం మనకుంటే మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. భయం లేకుండా మనం బతకొచ్చు. నీ పక్కను 1000 మంది పడినను, నీ కుడి పక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ నశిస్తున్నా కానీ దేవుడు మనల్ని మాత్రం కాపాడతాడు. ఇవన్నీ కూడా ఈ భూమి మీద కొంతవరకు నెరవేరుతాయి. మనం చనిపోయిన తర్వాత పరలోకంలో శాశ్వతంగా నెరవేరుతాయి. ఇవన్నీ కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎన్ని పాపాల్లో పడిపోయినా, వాళ్ళు ఎంతగా దేవుని యొక్క కోపానికి, ఉగ్రతకు గురైనా దేవుడు మనల్ని మాత్రం రక్షిస్తాడు. మనం మంచిగా పరిశుద్ధంగా బతకడానికి ప్రయత్నిస్తూ ఉంటే మన కుడి పక్క, ఎడం పక్క ఎన్ని వేల మంది చనిపోయినా కానీ మన దగ్గరికి మాత్రం అపాయం మన దగ్గరికి కూడా రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు.
భక్తిహీనులు, చెడ్డవాళ్ళు, పాపం చేసిన వాళ్ళు వాళ్ళందరూ కూడా నాశనం అయిపోతారు. దేవుడు వాళ్ళకి తీర్పు తెచ్చి నరకానికి పంపిస్తాడు. మనం మాత్రం దేవుడిని ఆశ్రయించాం కాబట్టి, పాపం చేయకుండా దేవుడి మీద ఆధారపడ్డాం కాబట్టి, నా దేవుడు అన్నట్టుగా దేవుడి చిత్తానుసారంగా నడుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి మనకి ఆయనే నివాస స్థలం, ఆయనే మనల్ని కాపాడతాడు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపింపదు. ఎటువంటి తెగులైనా, ఏ రోగమైనా, ఏదైనా కానీ మన ఇంటిని సమీపింపదు. ఎప్పుడు మనం దేవుడి మీద ఆధారపడినప్పుడు, దేవుడికే పరిపూర్ణంగా మనల్ని మనం అప్పగించుకొని ఆయన చిత్తానుసారంగా బ్రతకాలి అని ప్రయత్నిస్తున్నప్పుడు. కొత్త నిబంధనలు కూడా మనం చదువుకుంటాం కదా, మొదట మీరు దేవుడి రాజ్యాన్ని, నీతిని వెతకండి, ఆ తర్వాత మీకు కావాల్సిన దేవుడు కూడా ఇస్తాడు అన్నట్టుగా దేవుడు మనల్ని కాపాడుతాడు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు. రోజు కూడా మనం ఎన్ని ప్రమాదాల నుండి తప్పించుకుంటా ఉంటామండి. మనకు తెలిసిన ప్రమాదాలు కొన్ని, తెలియనివి కొన్ని. ప్రతి ప్రమాదం నుండి దేవుడే మనల్ని రక్షిస్తున్నాడు. తన దూతలను పంపి పాదములకు రాయి తగలకుండా, అంటే మనం దేవుడి మీద ఆధారపడుతున్నాం కాబట్టి, దేవుడి యొక్క మార్గాలనే మన మార్గాలుగా చేర్చుకుని మనం బ్రతకడానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి దేవుడు మనల్ని ఖచ్చితంగా రక్షిస్తాడు అనేదాన్ని ఇలాగ ఇక్కడ చెబుతున్నారు. ఇదే వచనాన్ని కొత్త నిబంధనలో అపవాది యేసుక్రీస్తు వారితో చెప్పిద్ది. యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్న తర్వాత శోధింపబడ్డారు అని చెప్పి మనం కొత్త నిబంధనలో చదువుకుంటాం కదా. ఆ సమయంలో అపవాది యేసుక్రీస్తు వారిని ఒక ఎత్తైన స్థలానికి తీసుకెళ్ళిపోయి ఇక్కడ నుండి దూకి, అప్పుడు దేవదూతలు పంపిస్తాడు దేవుడు, నిన్ను దేవదూతలు ఎత్తి పట్టుకుంటే యేసుక్రీస్తు వారిని పైనుండి కిందకు దూకమని చెప్పింది అపవాది. అపవాది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే వాక్యాన్ని సందర్భానుసారంగా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా మారుస్తూ ఉంటుంది. అపవాది మాత్రమే కాదండి, ఈ కాలంలో ఉండే అబద్ధ బోధకులు చాలా మంది కూడా వాక్యాన్ని వాక్యంగా కాకుండా వాటి సందర్భాలు మార్చేసి వివరిస్తూ ఉంటారు. మనం సందర్భాన్ని చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి ఇదే సందర్భం తీసుకుందాం. దేవుడు మనల్ని కాపాడతాడు. ఎప్పుడు కాపాడతాడు? మనం తప్పు చేసినా కానీ కాపాడతాడా? మనం పాపం చేసినా కానీ కాపాడతాడా? లేదు. మనం మంచిగా బ్రతుకుతుంటే, దేవుడి ఇష్టానుసారంగా మనం నడుచుకోవాలి, రాజ్యాన్ని, నీతిని వెతకాలి అన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడతాడు. అది దాని యొక్క సందర్భం. దాన్ని పక్కన తీసేసి మీరు ఆదివారం రండి చర్చికి, కానుకలు వేయండి చాలు, మీరు వారం అంతా ఎలా బ్రతికినా కానీ దేవుడు మిమ్మల్ని కాపాడతాడు. మీరు వారం అంతా ఎన్ని పాపాలైనా చేయండి, లోకంలో ఎలాగైనా బతకండి, ఆదివారం వచ్చి వాక్యం వినండి చాలు, కానుకలు వేయండి చాలు, దశంభాగాలు ఇవ్వండి చాలు, దేవుడు మిమ్మల్ని కాపాడతాడు అని ఎవరన్నా చెబుతుంటే అది అబద్ధ బోధ. అపవాది కూడా అలా ఏం చేద్దంటే సందర్భాన్ని మార్చేసి చెప్పింది. యేసుక్రీస్తు వారిని నువ్వు దూకే దేవదూతలు నిన్ను పట్టుకుంటే అంటుందంటే ఆత్మహత్య చేసుకోవాలి యేసుక్రీస్తు వారు అన్నట్టుగా ప్రేరేపిస్తుంది. యేసుక్రీస్తు వారికి వాక్యం తెలుసు కాబట్టి ఆయన మోసపోలేదు. కానీ మనమైతే మోసపోయేవారమేమో. ఎప్పుడైనా ఎవరు ఏ వాక్యం చెప్పినా, నేననే కాదు ఎవరైనా కానీ ఏ వాక్యం చెప్పినా కానీ ఆ సందర్భం అది బైబిల్లో అలాగే ఉందా లేదా, దాని సందర్భం అదేనా కాదా, దేవుడు అలా తీర్పు తీరిస్తే అది న్యాయమా కాదా, ఇలా ప్రతిదీ కూడా మనం ఆలోచించుకోవాలి. మనమేదో తెలియకుండా ప్రమాదవశాత్తు ఎక్కడైనా ఇరుక్కుంటే దేవుడు మనల్ని కాపాడతాడు. ఏదైనా రోడ్డు ప్రమాదమో, ఎవరన్నా మనల్ని శిక్షించాలనుకున్నా, మన శత్రువులు మనల్ని నాశనం చేయాలని ఏదైనా ప్రణాళికలు పనినా, ఇలాంటి వాటన్నిటి నుండి దేవుడు మనల్ని రక్షిస్తాడు. అలా కాకుండా మనమే కావాలని ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే అప్పుడు మన దేవుడు ఎందుకు రక్షిస్తాడు? ఈ వాక్యాల యొక్క భావం కూడా మనకు అర్థం అవ్వాలి. మనం రాజ్యాన్ని, నీతిని, దేవుడి యొక్క వాక్యాన్ని మనం వెతుకుతూ ఆ వాక్యానుసారంగా మనం బ్రతకాలి అని ప్రయత్నించినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా మనల్ని కాపాడుతూనే ఉంటాడు. తన దూతలను పంపించి మరి మనకి రక్షణగా ఉంచుతాడు. ఎలీషా సందర్భంలో కూడా అగ్ని రథాలు అని మనం చదువుకున్నాం కదా, ఆ వాక్యాలను కూడా మీకు గుర్తున్నాయి అని నేను అనుకుంటున్నా. నీవు సింహములను, నాగుపాములను తొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అణగదొక్కెదవు. ఏవైతే క్రూర జంతువులు అని మనం అనుకుంటామో అటువంటి ఆపదలన్నింటి నుండి కూడా, అంత క్రూరమైన ఆపదల నుండి కూడా దేవుడు మనల్ని రక్షిస్తాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామమును ఎరిగిన వాడు గనక నేను అతన్ని గణపరిచెదను. మనం ముందుగా దేవుడి నామాన్ని ఎరగాలి, దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? కొత్త నిబంధనలు మనం చదువుకున్నాం కదా, దేవుడి ఆజ్ఞానుసారంగా మనం నడుచుకోవడమే దేవుణ్ణి ప్రేమించడం. ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుణ్ణి ప్రేమించినట్టుగా కాదు. ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో, పాపం చేయకుండా ఉండడానికి మనం ఎప్పుడైతే ప్రయత్నిస్తామో, ఆయన చెప్పిన ఆజ్ఞల్ని అనుసరించడానికి, వేరే వాళ్ళకు కూడా ఆజ్ఞలు ప్రకటించడానికి ఎప్పుడైతే మనం ప్రయత్నిస్తామో అది దేవుణ్ణి ప్రేమించడం అంటే. అలా ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, దేవుడి యొక్క నామము, దేవుడి యొక్క నామం అంటే యేసుక్రీస్తు అని పేరు తెలుసుకోవడం కాదండి, ఆయన యొక్క లక్షణాలు తెలుసుకోవడం. ఆయన ఎలాంటి
వాడు, ఎలా తీర్పు తీరుస్తాడు, ఎలా ఆలోచిస్తాడు, ఏవి మూఢనమ్మకాలు కాదు. ఇలాగా దేవుడి యొక్క లక్షణాలు తెలుసుకొని ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించే వాళ్ళని దేవుడు ప్రతి ఆపద నుండి తప్పిస్తాడు, ఘనపరుస్తాడు, ఈ లోకంలో మనల్ని గొప్పగా ఉంచుతాడు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమల్లో నేను అతనికి తోడై ఉండేదను. ఎవరెవరైతే దేవుడికి ప్రార్థన చేస్తారో, దేవుడి మీద ఆధారపడతారో వాళ్ళందరికీ కూడా దేవుడు తోడై ఉంటాడు. ఖచ్చితంగా వాళ్ళని దేవుడు రక్షిస్తాడు. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. ఎవరైతే నీతిగా నడుచుకోవాలని ప్రయత్నిస్తారో వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా అప్లై అవుతాయి. దావీదు గారి జీవితం మనం చూసాం కదా. దావీదు గారికి ఎన్ని శ్రమలు వచ్చినా కానీ దేవుడు ఆ శ్రమల నుండి దావీదుని విడిపించి ఎంత గొప్పగా చేశాడు, రాజుగా చేశాడు. ఆ రక్షణ ఏంటో అతనికి చూపించాడు. ఆ తర్వాత ఆ దావీదు ద్వారా యేసుక్రీస్తు వారు మెస్సయ్యను అనుగ్రహించాడు. యేసుక్రీస్తు వారి ద్వారా మనుషులందరినీ కూడా దేవుడు రక్షించాడు. ఇదంతా కూడా అక్కడే ఆరంభం అయింది. ప్రతి ఒక్కరి దగ్గర ఇది వర్తించిద్ది. మనం దేవుడి చిత్తానుసారంగా నడుచుకుంటే మనల్ని కాపాడే బాధ్యత దేవుడు తీసుకుంటాడు అనేది ఈ కీర్తనలు 91వ అధ్యాయం ద్వారా మనం గమనించాలి. 90వ అధ్యాయంలోనేమో ఈ జీవితం చాలా తక్కువ సమయం ఉండేది, మన దినాలను ఎలా లెక్కించాలో మనం నేర్చుకుని దేవుడి మీద ఆధారపడాలి, చనిపోయిన తర్వాత వచ్చే జీవితం గురించి ఆలోచించాలి అని మనం చదువుకున్నాం. ఈ లోకంలో ఉండే శ్రమలు, కొద్ది కాలం ఉండే ఈ జీవితంలో దేవుడి మీద ఎంతగా ఆధారపడాలి అనేది ఈ 91వ అధ్యాయం నుండి మనం నేర్చుకోవాలి. కీర్తనలు 92వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. 93వ అధ్యాయం నుండి రేపొద్దున చదువుకుంటూ వెళ్దాం. విశ్రాంతి దినమునకు తగిన కీర్తన గీతము. విశ్రాంతి దినము అంటే ఆ కాలంలో వారానికి ఒకసారి, ఆ కాలంలో అయితే శనివారం, ఈ కాలంలో ఏదైనా పర్లేదు, పునరుద్ధాన దినం ఆదివారం అయినా పర్లేదు, వారానికి ఒక రోజు ఈ కీర్తనలో ఉన్న విషయాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. పాట. ఆ కాలంలో ఇజ్రాయెల్ అందరూ కూడా ప్రతి వారం కూడా ఒకసారి సంఘంగా కూడుకున్నప్పుడు ఇందులో ఉన్న విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకునేవాళ్ళు. ఈ రోజు కూడా ఆదివారం సంఘానికి వెళ్ళినప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా లేదా? ప్రతి వారం ఇవి మన ఆరాధనలో, ఆదివారం ఆరాధన, వర్షిప్, సంఘానికి రావాలి, చర్చ్ అన్నట్టుగా పెట్టుకుంటారు కదా, ఆ చర్చిలో ప్రతి ఆదివారం కూడా ఈ కీర్తనలు 92వ అధ్యాయంలో ఉండాల్సినవన్నీ కూడా ఉంటున్నాయా లేదా అనేది ఈరోజు మనం ఆలోచిద్దాం, చదువుకుంటూ వెళ్దాం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. 10 తంతుల స్వరమండలం అంటే అదొక ఇన్స్ట్రుమెంట్, దానికి 10 స్ట్రింగులు, 10 దారాలు లాంటివి ఉంటాయి, వాటితో శబ్దం చేస్తారు. నేను సంగీత వాయిద్యాలతో నిన్ను ఉదయము రాత్రి ప్రతిరోజు కూడా కీర్తిస్తాను, నీ గురించి ప్రకటిస్తాను, ఆరాధిస్తాను అన్నట్టుగా ఈ కీర్తనకారుడు చెప్తున్నాడు. చర్చిలో, ఆదివారం చర్చిలో మనం మొట్టమొదటిగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతిరోజు కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ప్రతి ఉదయం ప్రతి రాత్రి అన్నాడు చూడండి. ఏదో ఒక్కరోజు మాత్రమే కాదు. చాలా మంది క్రైస్తవులు ఎలా ఉంటారంటే ఈ కాలంలో ఆదివారం ఒక్కరోజే, అది కూడా 2-3 గంటలు మాత్రమే దేవుడికి కేటాయిస్తారు. మిగిలిన సమయం అంతా కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా బతుకుతూ ఉంటారు. అలా కాదు. ఆదివారం మనం వెళ్తున్నామంటే చర్చికి, ఆ వారం అంతా మిగిలిన 6 రోజులు, అంతకుముందు 6 రోజులు కూడా మనం దేవుడికి ప్రార్థన చేసామా లేదా, దేవుడి యొక్క లక్షణాలు జ్ఞాపకం చేసుకున్నామా లేదా, దేవుణ్ణి కీర్తించామా లేదా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా ప్రతి సంఘంలోనూ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వారం అంతా కూడా నేను దేవునిలో బతికానా లేదా అనేదాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి అనేది ఈ మొదటి 3 వచనాల యొక్క భావం. నెక్స్ట్, ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. దేవుడు మన జీవితంలో చేసిన మేలులకి దేవుడికి కృతజ్ఞతలు తెలపడం. ఎప్పుడు కూడా ప్రతి దాంట్లో కూడా దేవుడి యొక్క ప్రణాళిక ఏంటి, ఏ పని జరిగినా కానీ దేవుడు అది ఎందుకోసం చేస్తున్నాడు. ఒక్కోసారి శ్రమలు రావచ్చు, ఒక్కోసారి సుఖాలు రావచ్చు. అది ఎందుకు పెడుతున్నాడు దేవుడు, దాని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి, ప్రార్థించాలా, దేవుడిని కీర్తించాలా, మనం ఏమైనా మార్చుకోవాలా, పాపం ఏదైనా చేస్తుంటే దాన్ని వదిలేసుకోవాలా, సువార్త ప్రకటించాలా, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి అనేది దీని యొక్క అర్థం. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు ఎంత గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. ఎంత దొడ్డవి అంటే ఎంత గొప్పవి, ఎంత పెద్దవి అని దాని అర్థం. దేవుడి యొక్క కార్యాలు, దేవుడు మన జీవితంలో జరిగించే కార్యాలు కానీ, ఈ ప్రపంచంలో జరిగించే కార్యాలు కానీ ఎంత పెద్దవి, ఎంత గంభీరమైనవి అనేది మనం ఆలోచించాలి. పశుప్రాయులు, దేవుడి గురించి జ్ఞానం లేని వాళ్ళు ఆలోచించరు. ఇలాంటివన్నీ కూడా మనమే ఆలోచించాలి. వాళ్ళు గ్రహింపలేరు, మనమే గ్రహింపాలి. అంత
అంతకుముందు కీర్తనలో కూడా మనం చదువుకున్నాం కదా, ఈ భూమి మీద ఎన్ని చెట్లు ఉన్నాయి, ఆ చెట్లన్నిటికీ నీళ్లు పోసేది ఎవరు? ఇంట్లో ఉండే ఒక కుటుంబాన్ని పోషించడానికి, ఒక కుక్కకు ఆహారం పెడతానికి, ఇంట్లో పెంచుకునే మొక్కలు బతికించుకోవడానికే మనం అంత కష్టపడతా ఉంటామే. ఈ ప్రపంచంలో ఎన్ని జంతువులు ఉన్నాయి, ఆ జంతువులన్నింటినీ పోషిస్తుంది ఎవరు? ఎన్ని మొక్కలు ఉన్నాయి, ఆ మొక్కలన్నిటికి కూడా నీళ్లు పోస్తుంది ఎవరు? సముద్రంలో ఎన్ని జంతువులు ఉన్నాయి, వాటన్నిటిని కూడా పోషిస్తుంది ఎవరు? ఈ భూమి మొత్తాన్ని కూడా సక్రమంగా చూసుకుంటుంది ఎవరు? దేవుడి యొక్క కార్యాలు ఎంత గొప్పవి, ఎంత భయంకరమైనవి అనేవి ఆయన యొక్క భక్తులు మాత్రమే ఆలోచించగలరు. అవన్నీ కూడా మనం గుర్తించాలి. చెడ్డవాళ్ళు వాటిని గుర్తించలేకపోవచ్చు, మనం గుర్తించాలి, మనం కీర్తించాలి. దేవుడి యొక్క గొప్ప కార్యాలు జ్ఞాపకం చేసుకుని ఆయన గొప్పతనాన్ని కీర్తించాలి అనేది మనందరం కూడా ప్రతి వారం ఆరాధనలో చేయాల్సిన పని. నిత్య నాశనము నందుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు, చెడు పనులు చేయు వారందరూ పుష్పించుదురు. ఈ భూమి మీద ఒక్కోసారి మనకేమొద్దంటే, చెడ్డవాళ్ళేమో మంచిగా ఆనందంగా ఉన్నారు, డబ్బు సంపాదించుకుంటున్నారంటే కనబడతా ఉంటారు. చెడు పనులు చేసే వాళ్ళందరూ కూడా ఆశీర్వదింపబడుతున్నట్టుగా మనకు కనబడతా ఉంటారు. చెడ్డవాళ్ళు అలా ఆనందంగా ఉన్నంత మాత్రాన మనం మోసపోకూడదు, మనం కూడా చెడు పనులు చేయకూడదు. అటువంటి ఆనందాల కోసం ఇవన్నీ కూడా కొంతకాలమే ఉంటాయి. పైన చదువుకున్నాం కదా 90వ అధ్యాయంలో, ఈ జీవితం కొంతకాలమే, కొద్ది కాలం మాత్రమే ఉండేది. వారు ఈ భూమి మీద ఏదో చిగిర్చినట్టుగా పుష్పించినట్టుగా అలా కనబడినా కానీ నిత్య నాశనము, తర్వాత నరకానికి వెళ్ళిపోతారు కదా. అలా నరకానికి వెళ్ళిపోవడానికి, వాళ్ళ యొక్క లక్షణాలు బయటపడడానికి, వీళ్ళు డబ్బు ఇచ్చినా కానీ డబ్బు లేకపోయినా కానీ వీళ్ళు పాపాలు చేస్తారు, ఏ సమయంలోనే వీళ్ళు చెడ్డగా నడుచుకుంటారు అన్నట్టుగా, వాళ్ళు చెడ్డవాళ్ళు నరకానికి అర్హులు అన్నట్టుగా, వాళ్ళు చెడ్డవాళ్ళు అని నిరూపించడానికే దేవుడు కొంతకాలం ఆ ఆస్తిని కానీ వాటిని కానీ దయచేసి ఉండొచ్చు. ఆ చెడ్డవాళ్ళ చూసి మీరు మోసపోకండి, వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారు. దేవుడి తీర్పు మాత్రం శాశ్వతంగా ఉంటుంది. ఏదో కొద్ది కాలం మాత్రమే ఉండే దేవుడి తీర్పు కాదు, చనిపోయిన తర్వాత శాశ్వత కాలం తీరుస్తాడు కదా దేవుడు, అది దేవుడి తీర్పు. పైన 90వ అధ్యాయంలో కూడా మనం చదువుకున్నాం, ఈ జీవితకాలం కొద్ది కాలం మాత్రమే ఉంటుంది, చనిపోయిన తర్వాత వచ్చే జీవితం శాశ్వత కాలం ఉంటుంది. తరతరములకు మనం దేవుడితో కలిసి జీవిస్తామా, తరతరములకు మనం నరకంలో ఉంటామా అనేది మన మీద ఆధారపడి ఉంటుంది అన్నట్టుగా దేవుడి యొక్క తీర్పుని, శాశ్వత కాలం ఉండే ఆయన తీర్పుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొద్ది కాలమే ఉండే ఈ భూమి మీద జీవితాన్ని చూసి మనం మోసపోకూడదు అనే దాన్ని కూడా ప్రతి వారం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడిగా ఉందువు, నీ శత్రువులు యెహోవా నీ శత్రువులు నశించెదరు, చెడు పనులు చేయు వారందరూ చెదిరిపోవుదురు. వాళ్ళు భూమి మీద కొంతకాలం మాత్రమే బాగుంటారేమో, దేవుడు నిత్యంగా అంటే శాశ్వత తీర్పు తీర్చేవాడు, శాశ్వతంగా వాళ్ళని నరకానికి పంపిస్తాడు, మంచి వాళ్ళకే శాశ్వతంగా పరలోకాన్ని ఇస్తాడు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, కొత్త తైలముతో నేను అంటబడితిని. గురుపోతు కొమ్ము అంటే ఆ కాలంలో కొమ్ము అనేది కొంచెం స్థిరత్వానికి, అధికారానికి దానికి గుర్తు అని చెప్పాను కదా. దేవుడా నాకు అలాగా స్థిరమైన జీవితాన్ని ఇస్తావు నువ్వు. కొత్త తైలముతో అంటే ఆ కాలంలో అభిషేకించడానికి తైలం, నూనెను తల మీద పోసేవాళ్ళు అనమాట. కొత్త తైలముతో నేను అంటబడితిని అంటే నన్ను మరలా మరలా అభిషేకిస్తున్నావు, నీలో నన్ను గొప్ప చేసుకుంటున్నావు అని దాని అర్థం. కొత్త నిబంధనకు వచ్చేస్తే దేవుడు మనకి పరిశుద్ధాత్మనిచ్చి మనల్ని అభిషేకించాడు, దేవుడితో అంటు కట్టబడ్డాం మనం. మన కొమ్ము పైకెత్తిన దేవుడే మనకి స్థిరమైన జీవితాన్ని, స్థిరమైన అధికారాన్ని, దేవునిలో గర్వాన్ని, దేవునిలో అతిశయాన్ని అవన్నీ కూడా మనకి దేవుడే దయచేస్తాడు. నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశ తీరా చూచెను, నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను. మంచి వాళ్ళకి శత్రువులు అంటే చెడ్డవాళ్ళు. మంచి వాళ్ళని ఎవరైతే నాశనం చేయాలనుకున్నారో, మంచి వాళ్ళ చేత ఎవరైతే పాపం చేయించాలి, పాపంలో పడవేయాలనుకున్నారో వాళ్ళందరికీ సంభవించింది చూసి నా చెవులకు వినబడింది. ఏంటంటే అది పైన చదువుకున్నాం కదా, శాశ్వతంగా వాళ్ళు నిత్య వినాశనం పొందుతారు అని చెప్పి వాళ్ళందరికీ నరకం రావడం చూసి నీ యొక్క తీర్పు నాకు అర్థమైంది, నీ గొప్పతనం నాకు అర్థమైంది. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవవేయుదురు, లెబనోను మీది దేవదారు వృక్షం వలె వాళ్ళు ఎదుగుదురు. పైనేమో చెడ్డవాళ్ళు నశిస్తారు, భూమి మీద కొద్ది కాలం వాళ్ళు చిగురించినట్టు మనకు కనబడినా కానీ వాళ్ళు ఫైనల్గా నశిస్తారు, నరకానికి వెళ్ళిపోతారు. మంచి వాళ్ళు మాత్రం ఆశీర్వదింపబడతారు. ఖర్జూర వృక్షం, లెబనోను, దేవదారు ఇవన్నీ కూడా అంత ముందు కూడా మనం చదువుకున్నాం. ఆ కాలంలో బలానికి గుర్తులు అనమాట. ఇవన్నీ కూడా స్థిరత్వానికి, ఎక్కువ కాలం ఉండేవి అనే దానికి గుర్తు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. దేవుడి దగ్గర పైన చదువుకున్నాం కదా 90వ అధ్యాయంలో, తరతరములకు మీకు నివాస స్థలము నేనే అని చెప్పి దేవుడి దగ్గర వాళ్ళు వర్ధిల్లుతారు. దేవుడి మందిరంలో నాటబడిన వారే అంటే పరలోకంలో వాళ్ళు శాశ్వతమైన జీవాన్ని పొందుకుంటారు. మంచి వాళ్ళేమో శాశ్వతమైన జీవాన్ని పొందుకుంటారు, చెడ్డవాళ్ళేమో శాశ్వతమైన నరకాన్ని పొందుకుంటారు అనేదాన్ని ప్రతి వారం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ భూమి మీద కొద్ది కాలమే ఉండేవాడిని చూసి మనం మోసపోకూడదు.
చేసుకోకూడదో, శాశ్వతమైన దేవుడి తీర్పును జ్ఞాపకం చేసుకోవాలి అనేది ఈ కీర్తన 92వ అధ్యాయం యొక్క సారాంశం. అంతకుముందు 90వ అధ్యాయంలో మన జీవితం కొద్ది కాలమే అని చదువుకున్నాం కదా. ఈ భూమి మీద జీవితం ముగిసిపోయిన తర్వాత, ఈ శరీరాన్ని మనం వదిలిపెట్టేసిన తర్వాత మంచి వాళ్ళు శాశ్వతంగా దేవునితో నివసిస్తారు అనేదాన్ని ఇక్కడ వివరిస్తున్నారు. అంతగా మనం దేవుడి మీద నమ్మకాన్ని కలిగి ఉండాలి. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడు అనియు, ఆయన యందు ఏ చెడుతనము లేదు అనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందురు. ఈ భూమి మీద కూడా చివరి వరకు ముసలితనం వచ్చేంత వరకు వాళ్ళు ఆశీర్వదింపబడతారు. సారము కలిగి పచ్చగా ఉందురు అంటే కేవలం భూమి మీద జీవితం మాత్రమే కాదు, పరలోకంలో నిత్యము నివసిస్తారు అనేదాన్ని అలా పోలుస్తున్నారు. 90వ అధ్యాయంలోనేమో మనం దేవుడి మీద ఆధారపడాలి, ఈ లోకం కొద్ది కాలమే అని చెప్పబడింది. 91వ అధ్యాయంలోనేమో ఆ కొద్ది కాలం కూడా దేవుడి మీద ఆధారపడాలి, దేవుడే మనల్ని రక్షిస్తాడు అని చెప్పబడింది. 92వ అధ్యాయంలోనేమో మనం అలాగే దేవుడి మీద ఆధారపడతాం, మంచిగా బ్రతికితే దేవుడు మనకి పరలోకాన్ని ఇస్తాడు, చెడ్డ వాళ్ళకి నిత్య నరకాన్ని ఇస్తాడు. ఈ విషయాలన్నీ కూడా ప్రతి వారం కూడా విశ్రాంతి దినము అంటే ప్రతి వారం కూడా ఈ విషయాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి అనేది ఈ కీర్తనలు 92వ అధ్యాయం నుండి మనం నేర్చుకోవాలి. విశ్రాంతి దినం అంటే శనివారమా ఆదివారం అని చాలామందికి డౌట్ వస్తుంది. శనివారమా ఆదివారమా? మరి అంతకుముందు విశ్రాంతి దినం శనివారం అయితే ఇప్పుడు ఆదివారం అందరూ కూడా ఎందుకు ఆరాధిస్తున్నారు? ఇవన్నీ కూడా నేను వేరే వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఈరోజు చదువుకున్న 3 కీర్తనలు మీ అందరూ కూడా అర్థమైనవి అనుకుంటున్నాను. ఎవరికైనా ఇందులో ఏమైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. కీర్తనలు 93వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుంటూ వెళ్దాం. మా పరిచయం గురించి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.